హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి అని అనుకుంటే గోధుమ పిండితో ఈ చిన్న రెసిపీని కూడా ప్రిపేర్ చేసి చూడండి. చాలా హెల్దీ రెసిపీ, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. గోధుమ పిండి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు, ఆయిల్ కొద్దిగా వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పల్లీలను వేయించుకోవాలి. దొరగా వేయించుకోవాలి. ఒక 70% వేయించుకున్న తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు వేసి కూడా వేయించుకోవాలి. కుదిరితే డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినన్ని కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేసుకున్నాను. అది కూడా వేయించుకొని దొరగా వేయించుకున్న తర్వాత పక్కకు దింపేసాకే కొబ్బరి పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆ వేడికే కొబ్బరి పొడి ఏగుతుంది. మరీ ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది. ఇంకా అలా మొత్తం కంప్లీట్ అయ్యాక చల్లారాక చిన్న రొక్కలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. మరి పొడి చేయనవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి నెయ్యిలోనే వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి పొడి పొడిలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా ప్రిపేర్ చేశాక పక్కన పెట్టేసి కొంచెం గోధుమ పిండిని తీసుకొని ఇలా పొడి పిండి చల్లుతూ ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. పొడి పిండికి బదులు ఆయిల్ కూడా యూస్ చేయవచ్చు. కింద అంటుకోకుండా చాలా బాగా వస్తుంది, బాగుంటుంది. ఇలా మొత్తం చపాతీలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ హెల్ప్తో సమానంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల చిన్న చిన్నగా బిస్కెట్ టైప్లో చాలా బాగుంటాయి. తినేటప్పుడు కూడా మొత్తం ఒకేసారి తినుకుంటా ఎంజాయ్ చేయవచ్చు, బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసి దీని మీద కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందాకే నూరి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కొంచెం కొంచెంగా వేసి ఇలా ప్యాక్ చేసేయాలి. లోపట ఉండే డ్రై ఫ్రూట్స్ బయటికి రాకుండా కొంచెం ఒత్తితే సరిపోతుంది. ఇలా మొత్తం ఎన్ని ఉంటాయో అన్ని మొత్తం కంప్లీట్ చేసేసాక ఒక గిన్నెలో పెట్టేసి ఒకేసారి కాల్చుకోవచ్చు. లోపల ఉండే స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. పైన సాఫ్ట్గా, లోపల కరకరలాడుతూ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. తీయగా స్వీట్ టైప్లో బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక ఒకేసారి పెనం పెట్టేసి కాల్చుకోవడమే. నాన్ స్టిక్ పెనం కన్నా ఇలా ఐరన్ పెనం ఉంటే బాగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా మొత్తం పెట్టేసుకోవడమే. ఆయిల్ అప్లై చేయడం వల్ల కింద అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం వేసి కాల్చుకోవాలి. కొద్దిసేపు అయ్యాక ఇంకా రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడమే. నాన్ స్టిక్ పెనం కంటే ఇలా ఐరన్ పెనం మీదనే బాగా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ కూడా యూస్ చేయలేదు. దీంట్లో నెయ్యి యూస్ చేసాం కాబట్టి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. లోపల ఉన్న డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ చాలా టేస్టీగా, తీయగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.